హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 1. ఈరోజు లెక్చర్లో మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. అది ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. ఏం సార్, చాప్టర్ నేమ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అని రాశారు, పక్కన అండ్ కెపాసిటెన్స్ కూడా ఉండాలి కదా, దాన్ని మర్చిపోతే ఎలా సార్ అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ చాప్టర్ కంప్లీట్ నేమ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్, లేకపోతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియలే నియర్లీ మన దాంట్లో వచ్చి 10 hours లెక్చర్స్ వస్తుంది అన్నమాట. అంటే చాలా డీప్గా ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి జేఈ అడ్వాన్స్ లెవెల్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ అవర్స్ రావచ్చు అనమాట. కాబట్టి నేను దీన్ని సపరేట్ సిరీస్ లాగా, కెపాసిటెన్స్ సపరేట్ సిరీస్ లాగా చెప్తాను అనమాట. కాబట్టి ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్. ఓకేనా? డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్లకుండా ఫస్ట్ కొన్ని బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఒకసారి మీకు తెలిసిన బేసిక్స్ని ఇంకోసారి రివైజ్ చేస్తాను. చూడండి, వర్క్ పవర్ ఎనర్జీలో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఆ బేసిక్స్ అన్నమాట. ఏంటది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ పైన ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేసాం. ఫోర్స్ ఈ డైరెక్షన్ అప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ కూడా ఇదే డైరెక్షన్ ఉంది. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే వర్క్ని మనం పాజిటివ్ వర్క్ అంటాం. అదే ఒకవేళ ఆబ్జెక్ట్ పైన అప్లై చేసిన ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉండి ఆ ఫోర్స్ కారణంగా జరిగిన డిస్ప్లేస్మెంట్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఇదే వర్క్ని మనం ఏమంటామంటే నెగటివ్ వర్క్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? నెగటివ్ వర్క్ ఇది అందరికి తెలుసు. ఓకేనా? మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ పైన ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ అప్లై చేశాను, అదే డైరెక్షన్ మొత్తంగా వర్క్ పాజిటివ్. మరి నెగటివ్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, చూడండి, ఈ మార్క్ని పైకి రైస్ చేసినప్పుడు దీనిపైన గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్స్ ఉంది, కానీ మార్కర్ నేను అప్వర్డ్స్ లిఫ్ట్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటీ ఏంటంటే నెగటివ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది పాజిటివ్ నెగటివ్ వర్క్స్ సంబంధించి సింపుల్ బేసిక్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫోర్స్ అనేది వర్క్ చేస్తుందని చెప్పాం కదా. ఓకేనా? ఈ వర్క్ చేసేదాన్ని బట్టి ఫోర్సెస్ మనకి 2 types ఉన్నాయి. ఆ ఫోర్సెస్ 2 types, వాటి యొక్క నేచర్స్ ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఆ ఫోర్స్ డిపెండింగ్ ఆన్ వర్క్ వచ్చి మనకి 2 types ఉన్నాయి. ఒకటి ఏంటంటే కన్జర్వేటివ్ ఫోర్స్, ఇంకొకటి నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటంటే ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. సింపుల్ చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. 2 points ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. ఒక ఆబ్జెక్ట్ని ఏ దగ్గర నుంచి బి దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? ఎంతవరకు జరుగుతుంది దాని గురించి ఒకసారి కన్జర్వేటివ్ ఫోర్స్లో డిస్కస్ చేయాలి. ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయ్యి ఆబ్జెక్ట్ని ఏ దగ్గర నుంచి బి దగ్గర డిస్ప్లేస్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ఈ పాత్లో డిస్ప్లేస్ చేసింది, నెక్స్ట్ ఈ పాత్, నెక్స్ట్ ఈ పాత్. ఓకేనా? ఇది కేస్ 1 అనుకుందాం, ఇది కేస్ 2 అనుకుందాం, ఇది కేస్ 3 అనుకుందాం. 3 కేసెస్లో కూడా వర్క్ ఎలా ఉందంటే సేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కేసులో 10 joules అనుకోండి, సెకండ్ కేసులో కూడా 10 joules, థర్డ్ కేసులో కూడా 10 joules అన్నమాట. అంటే ప్రతి కేసులో చూడండి పాత్ డిఫరెంట్గా ఉంది, కానీ వర్క్ అనేది సేమ్గా ఉంది. ఈ రకంగా ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. పాత్ పైన డిపెండ్ అవ్వకుండా వర్క్ అనేది జరిగినట్టయితే ఆ వర్క్ చేసే ఫోర్స్ని మనం ఏమంటామంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. ఆ కన్జర్వేటివ్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఇంకొకటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకేనా? అదే నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ డిపెండెంట్ ఆన్ పాత్. ఒకవేళ ఇదే వర్క్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల జరుగుంటే, అంటే ఏ నుంచి బి కేస్ 1లో ఇలా వెళ్ళింది, కేస్ 2లో ఇలా వెళ్ళింది, కేస్ 3లో ఇలా వెళ్ళింది, అంటే
పాత్ పైన డిపెండ్ అవ్వడం వల్ల వర్క్ యొక్క వాల్యూస్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 10 అనుకోండి, ఇంకో దాంట్లో 20, ఇంకో దాంట్లో 30. క్లియర్ ఫ్రెండ్స్? ఈ రకంగా పాత్ పైన డిపెండ్ అయ్యే ఫోర్స్, పాత్ పైన డిపెండ్ అయ్యే వర్క్ డన్, ఓకేనా, వర్క్ డన్ అనేది పాత్ పైన ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. అలాంటి ఫోర్స్ని మనం ఏమంటామంటే నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి ఎందుకు సార్ చెప్తున్నారంటే మనకి ఏదైతే మొత్తం కూడా ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించింది అనమాట. ఇవంతా కూడా కన్జర్వేటివ్ ఫోర్సెస్. మన చాప్టర్లో ముఖ్యంగా వచ్చి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయిన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ చేస్తాం. ఈ కన్జర్వేటివ్ ఫోర్సెస్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాపర్టీ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ ఫోర్స్ కంటూ ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్. ఇవంతా కన్జర్వేటివ్ ఫోర్స్ కదా. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ నెగటివ్ ఆఫ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ యూ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అన్నమాట. ఇక్కడ ఎందుకు సార్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ వచ్చిందంటే మన చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది అన్నమాట. చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకు తెలుసు ఏంది, ద ఎనర్జీ పొజెస్డ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆర్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్ గ్రౌండ్ పైన సమ్ హైట్లో ఉందన్నమాట, ఓకేనా. దాని కారణంగా దీనిలో ఒక ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే తన స్థితిగతుల వల్ల దానికి కలిగే ఎనర్జీని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, ఓకేనా. ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్, దాని యొక్క వర్క్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలా సార్ అంటే సింపుల్ చెప్పాలంటే కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ అనేది సింపుల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్. మీకు అర్థం అవ్వడానికి ఒక సింపుల్ విషయం ఒకటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డంబుల్ తీసుకున్నాం, ఓకే. ఏం సార్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారంటే అఫ్కోర్స్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ పైన ఉంది, గ్రౌండ్ పైన ఉంది. గ్రౌండ్ పైన నుంచి హెచ్ హైట్ ఇలా ఎత్తాను అనుకోండి, గ్రౌండ్ పైన నుంచి హెచ్ హైట్ ఎత్తాను అనుకోండి. ఇప్పుడు నేను చేసిన వర్క్ వచ్చి పాజిటివ్ వర్క్. నేను చేసిన వర్క్ ఏంటి, పాజిటివ్ వర్క్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, హెచ్ అనే హైట్కి లిఫ్ట్ చేస్తున్నాను, ఓకేనా. హెచ్ అనే హైట్కి లిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వర్క్ డన్ బై మీస్ ఎంజీహెచ్. నేను ఎంత వర్క్ చేశానంటే ఎంజీహెచ్ వర్క్ చేశాను. అదే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్, నేను అప్లై చేసిన ఫోర్స్ వచ్చి కన్జర్వేటివ్ ఫోర్సా కాదు. ఎవరు కన్జర్వేటివ్ ఫోర్స్ అప్లై చేశారంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ యొక్క అట్రాక్షన్ ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తుందో అది కన్జర్వేటివ్ ఫోర్స్, ఓకేనా. ఎర్త్ యొక్క అట్రాక్షన్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఓకేనా. డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో జరిగింది. కాబట్టి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ నెగిటివ్, ఓకేనా. ఎంత వర్క్ చేసిందంటే మైనస్ ఎంజీహెచ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే చూడండి, మైనస్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీహెచ్ అంటే నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్. మనం ఇక్కడ గ్రౌండ్ దగ్గర హైట్ 0 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 0, ఓకేనా. హెచ్ అనే హైట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్, ఓకేనా. ఎంజీహెచ్ మైనస్ 0 మనకి ఏమవుతుందంటే ఎంజీహెచ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఎప్పుడైనా సరే వర్క్ డన్, నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే యూఐ ఎప్పటికి ఇక్కడ 0 ఉన్నట్టు ఉంటుందా అంటే ఉండాలని రూల్ లేదు, ఓకేనా. ఎందుకంటే మనం గ్రౌండ్ పైన పొటెన్షియల్ ఎనర్జీ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి 0 లాగా కన్సిడర్ చేస్తాం.
కానీ యాక్చువల్గా జీరో ఉండదు అనమాట. ఎందుకంటే ఈ పొటెన్షియల్ అనేది కూడా ఒక రిలేటివ్ టర్మ్. మనం రెఫరెన్స్ పాయింట్ గ్రౌండ్లా తీసుకున్నాం కాబట్టి అక్కడ జీరోలా తీసుకుంటాం. ఓకేనా? లేదు గ్రౌండ్ యొక్క సర్ఫేస్ పైన కూడా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, మాస్ m ఉన్నప్పుడు దాని పొటెన్షియల్ అనేది కనుక్కోవాలనుకోండి, జిఎంఈ ఇంటూ m/r అనే ఫార్మ్ అప్లై చేస్తూ ఉంటారు. అది హెచ్ అనే హైట్ ఎత్తిన తర్వాత జిఎంఈ ఇంటూ m/r ప్లస్ హెచ్, రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేసామనుకోండి, మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. నెగిటివ్ వర్క్ డన్ ఎంత ఉందో వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ యొక్క నేచర్. ఇది కన్జర్వేటివ్ ఫోర్స్ గురించి చెప్పాను అనమాట. ఇప్పుడు ఇదే కన్జర్వేటివ్ ఫోర్స్లో మనం ఎక్స్టర్నల్ వర్క్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతసేపు నేను డమ్ముల్ని ఇలా లిఫ్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను అక్కడ ఏం చేశాను అంటే ఎక్స్టర్నల్ వర్క్ చేశాను. ఓకేనా? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్స్టర్నల్ వర్క్ ఎవరైనా చేస్తే అది ఆబ్జెక్ట్లో పొటెన్షియల్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా క్రియేట్ చేస్తుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీలో చేంజ్ తీసుకొని వస్తుంది, కైనెటిక్ ఎనర్జీలో కూడా చేంజ్ తీసుకొని వస్తుంది. ఎప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ కాబట్టి అంటే ఆ పాయింట్ రాసుకోండి. వెన్ ఎవర్ ఎక్స్టర్నల్ వర్క్ ఈస్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్టర్నల్ వర్క్కి ఈక్వేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. క్లియర్ స్టూడెంట్స్? సార్ ఇక్కడ మాత్రం వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్కి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే రాశారు, ఇక్కడ మాత్రం ఎందుకు సార్ కైనెటిక్ ఎనర్జీతో పాటు రాశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు హెచ్ అని హైట్ ఎత్తితే mgh అని చెప్తున్నా. ఇప్పుడు నేను స్లోగా ఇలా ఎత్తాను అనుకోండి, స్లోగా ఎంత స్లోగా తీసానంటే వెలాసిటీ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు జీరో. చాలా స్లోగా ఎత్తాను అనుకోండి, అప్పుడు చేంజ్ కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది అంటే జీరో అయిపోతుంది. ఓకేనా? లేదు నేను కొద్దిగా ఫాస్ట్గా ఇలా ఎత్తినా అనుకోండి, ఫాస్ట్గా ఎత్తినా సరే ఇంత హైటే వచ్చింది. ఓకేనా? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ సేమ్. ఓకేనా? అంటే వర్క్ ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు ఇక్కడ చేంజ్ కైనెటిక్ ఎనర్జీ లేదా అంటే సెకండ్ కేసులో కొద్దిగా ఫాస్ట్గా ఎత్తినా అంటే చేంజ్ కైనెటిక్ ఎనర్జీకి సమ్ వాల్యూ అనేది ఉంటుంది, కానీ హైట్ చూస్తే అక్కడ వరకే పోయింది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ నేను ఆపేస్తున్నాను కాబట్టి అక్కడ కైనెటిక్ ఎనర్జీ వచ్చి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయింది అనమాట నా చెయ్యికి. క్లియర్ కదా? లేకపోతే ఈ చెయ్యి లేకపోతే ఇంకొద్ది హైట్గా పోయి ఉండేది. అది నేను మీకు చెప్పను. అంటే ఎప్పుడైనా సరే యాక్సలరేషన్ జీరో చేస్తూ, అంటే బాడీ యొక్క యాక్సలరేషన్ జీరో అంటే కాన్స్టెంట్ వెలాసిటీ, మరి ఆ వెలాసిటీ కూడా వెరీ లో తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుందంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనేది జీరో అవుతుంది. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ జీరో అయితే ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ వర్క్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని రెండింటిని ఈక్వేట్ చేద్దాం. అంటే ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ వర్క్ వల్ల ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీలో కావాలనుకుంటే నేను కైనెటిక్ ఎనర్జీని జీరో చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయాలంటే బాడీని ఏం చేయాలి? చాలా స్లోగా మూవ్ చేయాలి. క్లియర్ స్టూడెంట్స్? ఎక్స్టర్నల్ వర్క్ కావాలనుకుంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో మార్చుకోవడానికి, కేవలం పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో మార్చుకోవడానికి కైనెటిక్ ఎనర్జీని నేను ఏం చేస్తున్నా అంటే జీరో చేస్తున్నా. కాబట్టి మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి ఎక్స్టర్నల్ మాట్లాడేటప్పుడు ఎప్పుడు డెల్టా కే అనేది ఏమై ఉండాలంటే టెన్స్ టు జీరో అయి ఉండాలి. కైనెటిక్ ఎనర్జీ టెన్స్ టు జీరో అయి ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇవంతా ఎందుకు సార్ లెసన్కి సంబంధం లేకుండా చెప్పాలనుకోవద్దండి. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేది డిస్కస్ చేస్తాము, అప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఫస్ట్ ఇది రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, బేసిక్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్
పొటెన్షియల్ ఎనర్జీ డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వర్క్ డన్, దట్టు ఎలాంటి వర్క్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ onto a charge q to move it from infinity to a point in electric field against the electric force, that too without change in its kinetic energy, which means delta k equals to 0. ఈ పాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం సార్ ఇంత పెద్ద డెఫినేషన్ రా సార్, పెద్ద కాన్సెప్ట్ అంటే అంత సీన్ లేదు, వెరీ సింపుల్ కాన్సెప్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ క్యూ అనే చార్జ్ నేను ఇక్కడ ఫిక్స్ చేశాను. ఓకేనా, ఈ చార్జ్ నుంచి ఒక ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో చాలా దూరంలో వేరొక చార్జ్ ఉందన్నమాట, క్యూ. ఇప్పుడు ఈ క్యూ అనే చార్జ్ పైన ఈ ప్లస్ క్యూ అనే చార్జ్ ఎలాంటి ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే, అఫ్కోర్స్ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి రిపల్షన్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రిపల్షన్ ఫోర్స్కి మనం అగైనెస్ట్గా ఇక్కడి నుంచి ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గర, చార్జ్కి దగ్గరలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే చార్జ్ దగ్గరగా ఆర్ అనే డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి ఇక్కడికి. ఇప్పుడు ఎంత వర్క్ అగైనెస్ట్ దిస్ ఎలక్ట్రిక్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనము ఈ చార్జ్ పైన అప్లై చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి వదులుతామో దాన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ పైన వర్క్ చేసినప్పుడు ఓకేనా, అది పొటెన్షియల్ ఎనర్జీలా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎలా కనుక్కోవాలి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాశాను, ఏంటంటే వితౌట్ చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. అది ఎందుకు రాశాను అంటే, దీన్ని మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అది కైనెటిక్ ఎనర్జీ లాగా ఎక్స్పాండ్ అవ్వకుండా కంప్లీట్గా దీని యొక్క పొటెన్షియల్ ఎనర్జీలా చేంజ్ అయ్యి సిస్టమ్ మొత్తానికి ఉండేటట్టుగా మనం చేస్తాం అన్నమాట. స్టూడెంట్స్, ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇక్కడి నుంచి మూవ్ చేయాలి. ఏం చేయాలంటే దానికి మనము ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది, మనం అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. దట్టు ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండేటట్టుగా మనం అప్లై చేస్తాం. ఓకేనా, అంటే ఎంత ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఎఫ్ నెట్ నాకు ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎఫ్ నెట్ 0 అయితే యాక్సలరేషన్ 0 అవుతుంది. ఓకేనా, యాక్సలరేషన్ 0 అయితే వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుంది. ఆ వెలాసిటీ కూడా వెరీ లో, చాలా చాలా స్లోగా మూవ్ చేస్తాం. దాని కారణంగా నాకు కైనెటిక్ ఎనర్జీనే నాకు ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని సింపుల్గా వచ్చి వర్క్, ఎక్స్టర్నల్ వర్క్ అన్నాం కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ KQ బై ఎంత డిస్టెన్స్ ఉందో బై R², ఓకేనా, ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనం చేసామంటే మనకు వచ్చేస్తుంది కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర ఉంది, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. మనము అంతే ఫోర్స్ అప్లై చేసి మెల్లమెల్ల కొద్ది స్లోగా వచ్చి మూవ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా, మనం దగ్గరికి తీసుకొని వచ్చే కొద్దీ క్యూ దగ్గర నుంచి డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ ఆఫ్ కోర్స్ ఏమవుతుందంటే పెరుగుతున్నాను. అంటే పాయింట్ టు పాయింట్ అనేది మనం ఫోర్స్ చేంజ్ చేస్తా రావాలి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ మనం ఫోర్స్ అని అప్లై చేసుకుంటూ ఎఫ్ నెట్ 0 తీసుకుంటూ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాలి. అంటే వేరియబుల్ ఫోర్స్ మనం అప్లై చేయాలి. ఇప్పుడు ఆ వేరియబుల్ ఫోర్స్ పైన వల్ల జరిగే వర్క్ ఎంతో మనం కనుక్కోవాలి, ఎక్స్టర్నల్ వర్క్. స్టూడెంట్స్, కాబట్టి యాజ్ ఫోర్స్ ఇస్ వేరియబుల్, నేను దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తాను అంటే ఈ పాత్లో
క్యూ అనే ఛార్జ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఒక పాయింట్ తీసుకున్నాను. ఓకేనా, ఆ ఎక్స్ దగ్గర నుంచి అంటే దాన్ని ఇన్ఫైనైట్ స్మాల్ పార్ట్స్ లాగా తీసుకోవచ్చు కదా. ఎక్స్ డిస్టెన్స్ నుంచి డిఎక్స్ లెంత్ దాన్ని డిస్ప్లేస్ చేయడానికి ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి వేరియబుల్ ఫోర్స్ కాబట్టి ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఎక్స్ లాగా రాసుకుంటాం. స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి, ఎక్స్టర్నల్ వర్క్ ఈక్వల్స్ టు అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి లిమిట్స్ ఇన్ఫినిటీ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ వరకు తీసుకుని రావాలి. కాబట్టి లో లిమిట్ ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ ఆర్ అని తీసుకున్నాం. ఓకేనా, ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ ఎఫ్ అంటే కే క్యాపిటల్ క్యూ స్మాల్ క్యూ బై మన ఎక్స్ అనే డిస్టెన్స్ వరకు తీసుకొని వచ్చాను. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఫ్రెండ్స్, అప్పుడు ఎక్స్టర్నల్ వర్క్ ఈక్వల్స్ టు కే క్యూ క్యూ అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ 1/x స్క్వేర్ డిఎక్స్. 1/x స్క్వేర్ డిఎక్స్ వచ్చి -1/x కేక్యూ ఇంటూ -1/x ఇన్ఫినిటీ టు ఆర్. ఎక్స్టర్నల్ వర్క్ నాకు ఏమవుతుందంటే -kqq లిమిట్స్ అప్లై చేద్దాము. 1/r - 1/∞. ఎక్స్టర్నల్ ఈక్వల్స్ టు -kqq/r. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్టర్నల్ వర్క్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్, ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా మనకి ఎంత అంటే -kqq/r. లిమిట్స్లో మనకు అర్థమైపోతుంది. ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ -kqq/∞ అంటే ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ మనకి ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. అంటే ఇన్ఫైనైట్ లెంత్ దగ్గర మనకి ఎంత ఉంది పొటెన్షియల్ ఎనర్జీ అంటే 0 ఉంది. దగ్గరకు వచ్చే కొద్ది ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అదే ఇన్ టర్మ్స్ ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్, వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం డిస్కస్ చేసాం అనుకోండి. వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ వర్క్ డన్ ఎక్స్టర్నల్లీ. దేర్ఫోర్ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ -kqq/r ప్లస్ అయిపోతుంది kqq/r. అంటే ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ కూడా ఎంత వర్క్ చేస్తుందో అది కూడా మనం కనుక్కునేసాం అనమాట. క్లియర్ ఫ్రెండ్స్, కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, దీనికి సంబంధించి కొన్ని సింపుల్ న్యూమరికల్స్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఆరిజిన్ దగ్గర ప్లస్ క్యూ అనే చార్జ్ ఫిక్స్ చేసామన్నమాట. ఓకేనా, 1 2 3 x యాక్సిస్ పైన పాయింట్స్, y యాక్సిస్ -1 -2 -3 అనే పాయింట్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ క్యూ చార్జ్ ఉందన్నమాట. ఈ స్మాల్ క్యూ చార్జ్ 3 అనే పాయింట్ దగ్గర 2 అనే పాయింట్ దగ్గర మూవ్ అవ్వడానికి ఎంత వర్క్ అనేది చేయాలి? వర్క్ డన్ టు మూవ్ ఫ్రమ్ 2 to 3 3 to 2 ఇన్ x యాక్సిస్. సేమ్ అదే విధంగా వర్క్ డన్ టు మూవ్ ఫ్రమ్ 3 to 2 మూవ్ అయింది. మళ్ళీ ఇక్కడ 2 నుంచి ఇక్కడ -2కి మూవ్ అవడానికి 2 to -2. ఈ 2 అనేది x యాక్సిస్, -2 అనేది y యాక్సిస్ పైన ఉండే పాయింట్. చేద్దాం చూడండి. వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్
3 నుంచి 2 వరకు వచ్చింది. ఇది ఇనీషియల్, ఇది ఫైనల్ అవుతుంది. ఫైనల్ మనకి ఏమవుతుందంటే కే క్యూ బై ఆర్ వాల్యూ మనకి 2 వస్తుంది, మైనస్ KQ/3. ఫ్రెండ్స్ ఏమవుతుంది, మనకి KQ కామన్ చేస్తే 1/2 మైనస్ 1/3 KQ ఇంటూ 3 మైనస్ 2 వచ్చి 1/6 వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ వర్క్ డన్. నెక్స్ట్ వర్క్ డన్ టు మూవ్ ఫ్రమ్ 2 to -2. ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయాలి. డెల్టా uf మైనస్ ui KQ బై ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే 2. ఫైనల్ -2 పెట్టాలంటే పెట్టకూడదు. జస్ట్ నీడ్ టు టేక్ ద మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, KQ/r వచ్చి జస్ట్ మనం 2 పెడితే చాలు, మైనస్ KQ/2. మొత్తానికి ఎక్స్టర్నల్ వర్క్ నాకు ఏమవుతుందంటే 0 అయిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేయడానికి ఎలాంటి వర్క్ అనేది, ఎలాంటి ఎనర్జీ అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ ఇన్ పొటెన్షియల్ అనేది మనకి ఎంత వచ్చిందంటే 0. దేర్ఫోర్ వర్క్ డన్ ఇస్ 0. ఓకేనా, ఇలా ఏ సర్ఫేసెస్ దగ్గర అయితే వర్క్ డన్ 0 వస్తుందో ఇలాంటి సర్ఫేసెస్ని, ఇలాంటి పాయింట్స్ని మనం ఏమంటామంటే ఈక్వి పొటెన్షియల్ అంటాం. ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్. ఆ సర్ఫేస్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. అంటే ఎక్కడైతే వర్క్ డన్ అనేది ఆ సర్ఫేస్ పైన మొత్తం ఇక్కడ మూవ్ చేసినా మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది అనమాట, ఎక్స్టర్నల్ వర్క్ డన్. అలాంటి సర్ఫేస్ని మన ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, అలాంటి పాయింట్స్ని ఈక్వి పొటెన్షియల్ పాయింట్స్ అంటాం. ఫ్రెండ్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బై బై.